మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఆ తిరుమల వెంకటేశ్వరుణ్ణి, కాళహస్తి, కాణిపాకం అద్భుతంగా వినాయకుడిని కూడా దర్శించుకొని కాణిపాకంలో ఇన్ని సంవత్సరాలుగా ఆ మహాగణపతిని స్మరించుకుంటూ వీడియోలు చేస్తున్నందుకు ఆయన కరుణాకటాక్షం. కాణిపాకంలో చాలా బాగా మంచి దర్శనం జరిగింది. అలాగే కాళహస్తిలో కూడా చాలా మంచి దర్శనం జరిగింది. తిరుపతిలో కూడా మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు దర్శనం ఈ అధిక మాసంలో చాలా బాగా జరిగింది. అది నిజంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అంత బాగా ఉన్నాయని నాకు అర్థమైంది. అంటే అంత బాగా దర్శనం జరగడం ద్వారా. అలాగే ఈ వారం మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. జూన్ 14 నుంచి 20వ తారీఖు వరకు కూడా మెయిన్గా మనం చూస్తే కనుక ఇక్కడ మనకి రవి యొక్క స్థాన మార్పు మేజర్ కనిపిస్తుంది. రవి మిథునంలోకి మారుతున్నారు. అలాగే శని మీనరాశిలో, కుజుడు మేషరాశిలో, రవి బుధులు మిథునంలోను, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో, శుక్రుడు కూడా కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, కుంభరాశిలో, రాహువు సంచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ రకమైన మేజర్ ట్రాన్సిట్ ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, దశమంలో రాహు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనం మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో రవి యొక్క సంచారం ఈ వారం నుంచి మనం మారుతుంది చూస్తున్నాం. రవి ద్వితీయంలోకి మారుతున్నారు ఈ వారం నుంచి. సో సమ్ ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఏర్పడే ఆస్కారాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా ఆర్థిక పరంగా ఏర్పడే వాటిని బుధుడు చాలా న్యూట్రలైజ్ చేస్తా ఫైనాన్షియల్గా ఖర్చులైనా మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మీ వాక్చాతుర్యంతోనే, మాట ద్వారానే అనుకున్నట్టుగా కొంచెం నెగోషియేట్ చేయడానికి కూడా ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఉపయోగపడతా ఉన్నారు. ఇక్కడ బుధుడు 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, చంద్రుడు రాశిలో ఇస్తారో ఆ రాశి అధిపతి శుక్రుడు ఇక్కడ తృతీయంలో ఉన్నారు. సో గురుడు కూడా ఇక్కడ మనకి ట్రాన్సిట్లో తృతీయ స్థానంలోకి మారడం మనం గమనించాం. సో కాబట్టి కొన్ని షార్ట్ జర్నీస్, కొన్ని కమ్యూనికేషన్స్, సిబ్లింగ్స్ని కలవటం కావచ్చు, తోబుట్టువులతో కలవటం కావచ్చు, కొన్ని షార్ట్ జర్నీస్ ఉండటం కావచ్చు, ఇవి మనకి మేజర్గా కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచనలు, ఫ్యామిలీ పరంగా వస్తున్న ఆర్థికపరమైన ఖర్చులు కానీ, ఫ్యామిలీలో ఎదురవుతున్న చిన్నపాటి ఇష్యూస్కి సంబంధించిన విషయాల మీద కానీ కాన్సన్ట్రేషన్, ఆలోచన అనేది సోమ, మంగళవారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే బుధ, గురువారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వాళ్ళకి గురుడు ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఇక్కడ ఉండటం, సో కొంత ఎఫర్ట్, కొన్ని కష్టం, కొంత కష్టపడాల్సి రావటం, కొంత కష్టం పెరగడం లాంటివి మనం గమనించవచ్చు. సమ్ సడన్ షార్ట్ జర్నీస్ కానీ, కొన్ని కమ్యూనికేషన్స్ కానీ ఇలాంటివి కూడా మనకి బుధ, గురువారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అలాగే శుక్ర, శనివారాలు చూస్తే అర్ధాష్టమంలోనే చంద్రుడు, యాక్చువల్గా అక్కడే కేతువు కూడా ఈ రాశి వాళ్ళకు ఉన్నాడు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ అర్ధాష్టమంలో చంద్రుడు ఉండటము, కేతు ఉండటం, అలాగే ఆ రాశ్యాధిపతి రవి ద్వితీయంలో ఉండటం. సో ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయాల్లో, ఇక్కడ అమ్మకాల విషయంలో కానీ, కొనుగోలు విషయంలో కానీ ఇప్పుడు అంత పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట కొంచెం గమనించాలి. అలాగే డొమెస్టికల్గా కూడా కొంత ఏదో సమ్ డిసప్పాయింట్మెంట్, సమ్ డిస్సాటిస్ఫాక్షన్ లాంటివి మనకి వాహనాల పరంగానూ, కొంచెం వాహన సౌఖ్యమో వాహనాల పరంగా కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు, గృహపరమైన విషయాలకి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొన్ని ఇలాంటి ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి.
సో అలాగే ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే కనుక రవి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఒకటి అనుకూలత మనకి తక్కువగా ఉంది ఈ వారం. అలాగే కేతువు కూడా అర్ధాష్టమంలో ఉండటం కొంచెం ఇంపాక్టివ్గా ఉంది. సో రవి యొక్క సంచారం కానీ కేతువు యొక్క సంచారం కానీ ఈ రెండు కొంచెం ఇంపాక్టివ్గా ఉన్నాయి కాబట్టి జపాకుష్మ సంకాసం వాక్స్థానంలో ఉన్న రవికి ఈ వారం ఆయన నవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకోవటం, అర్ధాష్టమంలో ఉన్న కేతువుకి తప్పకుండా ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చేస్తే అటు ధనపరంగా, కుటుంబపరంగా, గృహపరంగా, ఆర్థిక పరంగా ఇలాంటి విషయాల్లో ఆ గ్రహాలకి కొంచెం మనం వాటి నవగ్రహ మంత్రాలు చేసుకోవటం వల్ల కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.